హాయ్ ఎవ్రీవన్. నమస్తే. నా పేరు హితేష్. ఈ ఛానల్‌లో వన్ ఆఫ్ ది మెంబర్‌ని. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెరీ హ్యాపీ ఇంగ్లీష్ న్యూ ఇయర్. మన ఛానల్‌లో ఒక మెయిన్ మోటో వచ్చేసి ఏంటంటే ఫుట్‌బాల్ బిల్డ్ చేయడం. ఒక స్ట్రాంగ్ తెలుగు కమ్యూనిటీ బిల్డ్ చేయడం. నేను ఇంటర్‌లో ఉన్నప్పుడు అనుకుంటా ఫుట్‌బాల్ చూడడం స్టార్ట్ చేశా. ఎగ్జాక్ట్‌లీ చెప్పాలంటే నా నార్త్ ఫ్రెండ్స్ వల్ల నాకు ఫుట్‌బాల్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసింది. అప్పట్లో ఫుట్‌బాల్ గురించి నాకసలు ఏం ఐడియా లేకుండే. జస్ట్ ఒక ఎవరు ఎక్కువ గోల్స్ కొడితే వాళ్ళు విన్ అవుతారని మాత్రమే ఐడియా ఉంది. ఈ రూల్స్, టాక్టిక్స్, హిస్టరీ ఏం తెలియదు. అలా అలా నేనే స్లోగా నేర్చుకోవడం స్టార్ట్ చేశా. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ అలాగే ఉండిపోయింది. అలా అని నేనిప్పుడు ఏం ప్రో అని చెప్పట్లేదు. బట్ నాకు తెలుసు. సో, నాలా స్ట్రగుల్ అవ్వుడెందుకు అని మనమే ఒక ఛానెల్ స్టార్ట్ చేసి బిగినర్స్‌కి ఫుట్‌బాల్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం. దట్ టూ ఇన్ తెలుగు అనేదే నా మెయిన్ మోటో. ఇప్పుడు ఫుట్‌బాల్ చూడడం స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి నేను చెప్పేదేంటంటే, మీరు ఎలోన్ కాదు. నేను ఉన్న మన ఛానెల్ ఉంది. సో, మనందరం కలిసి ఫుట్‌బాల్ అంటే ఏంటో నేర్చుకుందాం. కలిసి గ్రో అవుదాం. ఒక స్ట్రాంగ్ తెలుగు ఫుట్‌బాల్ కమ్యూనిటీని బిల్డ్ చేద్దాం. ఇండియన్ ఫుట్‌బాల్‌ని చూస్తూ సపోర్ట్ చేద్దాం. ఎందుకంటే ఇండియాలో ఫుట్‌బాల్ గ్రో అవ్వాలి. ముందు మనం ఇండియన్ మ్యాచెస్ చూడాలి. అండ్ తెలుసుకోవాలి. ఒక కమ్యూనిటీ బిల్డ్ చేయాలి. ఫుట్‌బాల్‌ని స్ప్రెడ్ చేయాలి. అప్పుడే సపోర్ట్ అనేది ఆటోమేటిక్‌గా పెరుగుద్ది మన బ్లూ టైగర్స్‌కి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫుట్‌బాల్ మన లైఫ్‌లో ఏదో ఒక విధంగా పరిచయం అయ్యి ఉంటుంది మనందరికీ. లైక్ రీల్స్ వల్లనో, మన ఫ్రెండ్స్ ఒక స్టేటస్‌ల వల్లనో, లేదా అందరికీ తెలిసిన ఈ ప్లేయర్స్ రొనాల్డో, మెస్సీ, నెయ్మర్ ఈ ప్లేయర్స్ వలన మనకు పరిచయం అయ్యి ఉంటుంది. ఈ జర్నీలో మనకి ఫుట్‌బాల్ చూడాలనే ఇంట్రెస్ట్ రావచ్చు, రాకపోవచ్చు. బట్ మనమైతే ఇప్పుడు మన ఫస్ట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఏం లేదబ్బా! ఫుట్‌బాల్ చూడటం చాలా చాలా సింపుల్. స్టార్టింగ్‌లో మీకు ప్రాబ్లమ్ అయినా ఒకసారి రూల్స్ అర్థమైతే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఫుట్‌బాల్‌లో వచ్చేసి 2 టీమ్స్ ఆడతారు. ఈచ్ టీమ్‌కి 11 ప్లేయర్స్ ఉంటారు. సో, ఎండ్ ఆఫ్ ద టైమ్ వరకు ఎవరైతే ఎక్కువ గోల్స్ స్కోర్ చేస్తారో వాళ్ళు విన్నర్స్ అవుతారు. అండ్ ద డ్యూరేషన్ ఆఫ్ ద గేమ్ వచ్చేసి 90 మినిట్స్. చాలామంది ఫుట్‌బాల్ తెలియని వాళ్ళు ఫస్ట్ ఫుల్ మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేస్తారు. ఆటోమేటిక్‌గా మీకేం తెలియనప్పుడు బోర్ కొట్టేస్తది. నిద్ర వస్తది లిటరల్లీ. సో, అందుకే స్టార్టింగ్‌లో చిన్నగా హైలైట్స్‌తో స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా. బెస్ట్ వే టు స్టార్ట్ వాచింగ్ ఫుట్‌బాల్ ఈస్ యూట్యూబ్‌లో సింపుల్‌గా టుడే ఫుట్‌బాల్ మ్యాచ్ హైలైట్స్ ఆర్ హాట్‌స్టార్‌లో సెర్చ్ చేయండి. ఆ గోల్స్ చూడండి. ఆ సెలబ్రేషన్స్ చూడండి. అంతే. మనకొక బేసిక్ ఐడియా అనేది వస్తుంది. ఇలా ఫ్రీ టైమ్‌లో హైలైట్స్ చూస్తూ ఉంటే టీమ్ నేమ్స్ తెలిసిపోతాయి. ప్లేయర్స్ ఫేసెస్ పరిచయం అవుతాయి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఈ టీమ్ హైలైట్స్ చూడాలని మీరే స్పెసిఫిక్‌గా సెర్చ్ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఈ బాండ్ క్రియేట్ అయ్యాక మీకు ఫుట్‌బాల్ మీద చాలా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఆ తర్వాత ఫ్రీ టైమ్ దొరికినప్పుడల్లా ఒక ఫుల్ మ్యాచ్ చూడడానికి ట్రై చేయండి. అప్పుడు వాళ్ళేం చేస్తున్నారో, ఎందుకలా చేస్తున్నారో స్లోగా మీకే అర్థమవుతుంది. ఇలా కంటిన్యూయస్‌గా ఒక 4-5 మ్యాచెస్ చూస్తే రూల్స్ కూడా ఆటోమేటిక్‌గా మీకే అర్థమవుతాయి. ఇప్పుడు మీరనొచ్చు, మ్యాచెస్ చూడు అన్నారు ఓకే. కానీ ఏ మ్యాచెస్ చూడాలి? గుడ్ క్వెషన్. క్రికెట్‌లో మనకి ఎలా అయితే ఐపీఎల్ ఉందో, బిగ్ బ్యాష్ ఉందో, కరేబియన్ ప్రీమియర్ లీగ్, ఎస్ఏ టీ20 డిఫరెంట్ కంట్రీస్ ఒక డిఫరెంట్ లీగ్స్ ఉన్నాయో, ఫుట్‌బాల్‌లో కూడా మనకి అలాగే ఉంటుంది. లైక్ ప్రీమియర్ లీగ్, ఇంగ్లాండ్ యొక్క లీగ్, నెక్స్ట్ స్పెయిన్‌ది యొక్క లా లీగా, ఇటలీ యొక్క సిరియా, అండ్ జర్మనీ యొక్క బండెస్ లీగా, అండ్ ఛాంపియన్స్ లీగ్. ఛాంపియన్స్ లీగ్ అనేది యూరోప్‌లో బిగ్గెస్ట్ టోర్నమెంట్. సో, ఈ మ్యాచెస్ హైలైట్స్ అని యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే మీకు ఈజీగా దొరుకుతాయి. వై ఫుట్‌బాల్ ఈస్ మోస్ట్ వాచ్డ్ స్పోర్ట్ ఇన్ ద వరల్డ్? దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఫుట్‌బాల్ ఇస్ ద చీపెస్ట్ స్పోర్ట్. ఫుట్‌బాల్ ఆడడానికి ఒక బాల్, ఒక ఓపెన్ గ్రౌండ్ ఉంటే సరిపోతుంది. అది పూర్ కంట్రీ అయినా, రిచ్ కంట్రీ అయినా సేమ్ గేమ్. క్రికెట్‌లా ఎక్కువ రిక్వైర్మెంట్స్ ఉండవు. లైక్ బ్యాట్, బాల్, ప్యాడ్స్, గ్లౌజెస్ ఎక్సెట్రా. అందుకే ఆఫ్రికన్ విలేజెస్ నుండి యూరోపియన్ సిటీస్ వరకు ఫుట్‌బాల్ అనేది చాలా ఈజీగా రీచ్ అయిపోయింది. ఫుట్‌బాల్ ఈజ్ ఈజీ టు అండర్‌స్టాండ్. రూల్స్ చాలా సింపుల్ ఉంటాయి. బాల్‌ని గోల్‌లో కొట్టాలి. హ్యాండ్స్ వాడకూడదు. ఇంకా ఆఫ్ సైడ్, వీఏఆర్ ఇవన్నీ లేటర్ వస్తాయి. బట్ బేసిక్ ఫుట్‌బాల్ అర్థం చేసుకోవడానికి 5 మినిట్స్ సరిపోతుంది. అందుకే కిడ్స్ దగ్గర నుంచి ఎల్డర్స్ వరకు ఈజీగా చూడగలుగుతారు. సెకండ్ వచ్చేసి రేర్ గోల్స్, హై ఎమోషన్స్. క్రికెట్‌లో సెంచరీ చేస్తే లేదా హాఫ్ సెంచరీ చేస్తే ఎమోషన్స్ హై అవుతాయి. బట్ ఫుట్‌బాల్‌లో ఒక గోల్ కొట్టినా స్టేడియం షేక్ అవుతుంది. చాలా రేర్ కాబట్టి గోల్స్. ఎవ్రీ గోల్ ఈస్ లైక్ అన్ ఎమోషన్ అండ్ ఎవ్రీ ఛాన్స్ ఈస్ లైక్ ఎ టెన్షన్. ఎందుకంటే ఫుట్‌బాల్ చూసేటప్పుడు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఫీలింగ్ వస్తుంది. అండ్ థర్డ్ వచ్చేసి క్లబ్ లాయల్టీ. ఇయాల అది లైఫ్ టైమ్ బాండ్ లెక్క. ఫుట్‌బాల్‌లో క్లబ్‌ని చైల్డ్‌హుడ్ నుంచి సపోర్ట్ చేస్తారు. లైక్ ఫాదర్ నుంచి సన్ నుంచి గ్రాండ్ సన్ వరకు. క్లబ్ చేంజ్ చేయడం అంటే ఆల్మోస్ట్ లైక్ ఒక మోసం చేసిన ఫీలింగే వస్తుంది వాళ్ళకి. ఈ లాయల్టీ అనేది క్రికెట్‌లో చాలా తక్కువ. అండ్ ఫోర్త్ వచ్చేసి ఫుట్‌బాల్ స్టోరీస్ ఆర్ రిలేటబుల్.
ఫుట్బాల్ స్టార్స్ లైక్ మెస్సీ, రొనాల్డో, నెయ్మర్ వీళ్ళందరూ స్ట్రీట్స్ నుంచి వచ్చారు. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. అందుకే వరల్డ్ ఫేవరెట్స్ ప్లేయర్స్ అయ్యారు. రొనాల్డో ఈస్ నోన్ ఫర్ హార్డ్ వర్క్ అండ్ మైండ్ సెట్. మెస్సీ ఈస్ నోన్ ఫర్ టాలెంట్ అండ్ మ్యాజిక్. ఇలాగే నెయ్మర్, ఎంబాపే, హాలెండ్ ఇలాంటి చాలా స్టార్స్ ఈ ప్లేయర్ స్టోరీస్ వల్ల ఫుట్బాల్‌కి ఎమోషన్ యాడ్ అవుతుంది. అందరి జర్నీస్‌లో రియల్ పెయిన్ ఉంటుంది. ఫ్యాన్స్‌కి వాడు మనలాంటోడేరా అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ ఫిఫ్త్ వచ్చేసి ఫుట్బాల్ కల్చర్. ఇట్స్ నాట్ జస్ట్ ఎ స్పోర్ట్. ఫుట్బాల్ అంటే సాంగ్స్, చాన్స్, రైవలరీస్, డెర్బీస్, ఎమోషన్స్ ఎక్సెట్రా. మ్యాచ్ డే అంటే హోల్ సిటీ మూడ్ మారిపోతుంది. క్రికెట్ మ్యాచ్ అయిపోయాక లైఫ్ నార్మల్ ఉంటుంది. బట్ ఫుట్బాల్ మ్యాచ్ రోజు ఫెస్టివల్‌లా ఉంటుంది. అండ్ లాస్ట్ వచ్చేసి గ్లోబల్ కాంపిటీషన్స్. ఫుట్బాల్‌లో క్లబ్స్ లెవెల్‌లో, కంట్రీ లెవెల్‌లో కాంపిటీషన్స్ ఉంటాయి. అండ్ ఫీఫా వరల్డ్ కప్ వీళ్ళ బిగ్గెస్ట్ స్పోర్టింగ్ ఈవెంట్. ఆ రోజు వరల్డ్ మొత్తం స్టాప్ అయిపోతుంది లిటరల్లీ. సో, నేను చెప్పేదేందంటే, ఫుట్బాల్ పాపులర్ కాబట్టి పీపుల్ చూడట్లేదు. పీపుల్ చూడడం స్టార్ట్ చేశారు కాబట్టి ఫుట్బాల్ పాపులర్ అయింది. ఇక్కడ కనిపిస్తున్న ప్లేయర్స్ రొనాల్డో, నేమార్, మెస్సీ, హాలండ్, సాలా, యమాల్, ఎంబాపే వాళ్ళ టాలెంట్ తోటి ఫుట్బాల్‌ని ఇంకా పాపులర్ చేశారు. అందుకే ఈ రోజుకి కూడా వాళ్ళకి చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. మన ఇండియాలో క్రికెట్ ఎక్కువ పాపులర్. కానీ ఫుట్బాల్ కూడా స్లోగా గ్రో అవుతుంది. ఇండియన్ సూపర్ లీగ్ వల్ల ఇండియన్ ప్లేయర్స్‌కి ఎక్స్‌పోజర్ వస్తుంది. యూత్‌లో ఇంట్రెస్ట్ పెరుగుద్ది. ఫ్యూచర్‌లో ఇండియాలో ఫుట్బాల్ ఇంప్రూవ్ అవ్వాలంటే మనం మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేయాలి. సపోర్ట్ చేయాలి మన బ్లూ టైగర్స్‌కి. అప్పుడే ఇండియాలో ఫుట్బాల్ అనేది గ్రో అవుతుంది. సో ఫ్రెండ్స్, అందరూ ఫుట్బాల్ చూడడం బిగినర్స్‌గానే స్టార్ట్ చేస్తారు. ఫుట్బాల్ అంటే భయపడాల్సిన అవసరమే లేదు. స్లోగా స్టార్ట్ చేయండి. హైలైట్స్ నుండి ఫుల్ మ్యాచెస్‌కి షిఫ్ట్ కాండి. రూల్స్ ఆటోమేటిక్‌గా అర్థమవుతాయి. ఈ ఛానెల్‌లో మనకి ఫుట్బాల్ బేసిక్స్, రూల్స్, లీగ్స్, ప్లేయర్ యొక్క స్టోరీస్ అన్నీ సింపుల్‌గా తెలుగులో నేను చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌లో ఎవరికైనా ఫుట్బాల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఇది షేర్ చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఆఫ్ సైడ్ రూల్ ఇన్ తెలుగు గురించి మాట్లాడుకుందాం.